గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఇంత ఎంటర్టైనింగ్గా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ నవీన్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పేద్దాము. ఆల్సో ఐ రిక్వెస్ట్ ప్రభాస్ సీను గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ప్రభాస్ సీను గారు. అండ్ సతీష్ ముత్యాల గారు డిఓపి టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అండ్ నా మన ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సాంగ్స్తోనే 100 crores క్లబ్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఒక సినిమా అన్న రేంజ్లో ఆయన దరువేస్తారు అని మనందరికీ తెలిసిందే. సో బీమ్స్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఒక మంచి మాస్ ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనింగ్ రోల్లో మన ముందుకు రాబోతున్న హీరో సాయిరామ్ శంకర్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సాయిరామ్ శంకర్ గారు. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మన సూపర్ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అ వండర్ఫుల్ ఒరేటర్ అండ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. ప్లీజ్ వెల్కమ్ హరీష్ శంకర్ గారు ఆన్ స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా కామారెడ్డి ఎమ్మెల్యే కేవి రమణారెడ్డి గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. అందరినీ కూడా ఒక్కసారి మీడియా ఫోటో ఆప్ కోసం. కొరియోగ్రాఫర్ సుభాష్ గారు అండ్ నరసింహ గారులను కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. ఛానల్స్ డన్. థ్యాంక్ యూ. సో ముందుగా డిఓపి సతీష్ గారు మాట్లాడతారు. ఓకే సరే, దరువై అనగానే మనకు గుర్తొచ్చేది మ్యూజిక్ స్టెప్లే కాబట్టి కొరియోగ్రాఫర్స్కి ఇచ్చేద్దాం. సుభాష్ గారు ప్లీజ్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నవీన్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ సాయి అన్న నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసండి. ఊగిందే సాంగ్ చేసింది నేనే. అండ్ నా ఫ్రెండ్ నరసింహ 2 సాంగ్స్ చేశాడు. ఆల్ ది బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ హరీష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ. నరసింహ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి, మా బ్రదర్ కార్తీక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సాయి సారు నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది నాకు చాలా గొప్ప విషయం అండి.
సాంగ్స్ కోసం సాయి సారు చాలా కష్టపడ్డాడు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మీరందరూ థియేటర్స్కి వచ్చి చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ సీను గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా వాళ్ళకి నమస్కారం అండి. అండ్ ముఖ్య అతిథి గారైన కామారెడ్డి ఎమ్మెల్యే గారు కేవీ రమణారెడ్డి గారికి, మా గురువు గారు హరిశంకర్ గారికి, నా తమ్ముడు సాయి శంకర్కి, అందరికీ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ డైరెక్టర్ గారు ఈ సినిమాలో నాకు వేషం ఇచ్చినందుకు. ఈ సినిమాలో నాది మంచి క్యారెక్టర్ అండి, చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా సాయి చూడడానికి చాలా సాత్వికంగా సున్నితంగా నాకులా ఉంటాడు, కానీ లోపల మాత్రం నా మాస్ అలాగే ఉంది. అండ్ ఈ సినిమా మంచి పేరు తెచ్చి మంచి హిట్ ఇచ్చి సాయిరామ్ శంకర్ మళ్ళీ ప్రూవ్ చేసుకొని ఒక మంచి హీరోగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు బాగా ఇష్టమైన తమ్ముడు, యాక్టరు అండ్ ఎవ్రీథింగ్. ఐ హోప్ ఇట్ డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఎ గ్రేట్ పొజిషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ డార్లింగ్. అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సీను గారు, థ్యాంక్ యూ సో మచ్. భీమ్స్ గారు ప్లీజ్, మాటలేనా ఏమన్నా దరువు కూడా ఉందా? అందరికీ నమస్కారం. ఈ సినిమా యాక్చువల్లీ ధమాకా కంటే ముందు నవీన్ గారు కలిసినప్పుడు ఇందులో యాక్చువల్లీ ట్రైలర్ కూడా వాళ్ళు రివీల్ చేయలేదు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే లిటిల్ మనకు ఆల్మోస్ట్ ఒక ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి ఒక ప్రాపర్ కథతోటి వచ్చి చెప్పారు. ఒకటి ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెంబర్ 2 హరీష్ సార్ తోటి ఇలా స్టేజ్ పంచుకున్నందుకు హ్యాపీగా ఉంది. అండ్ సాయిరామ్ శంకర్ సార్ గురించి, డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి ఒక మాట చెప్తాను. నిన్న వచ్చి స్టూడియోలో నేను రికార్డింగ్లో చాలా బిజీగా ఉంటే నా దగ్గరకు వచ్చి మీరు రేపు రావాలి ఫంక్షన్ ఉంది అని అన్నారు. నాకు అర్థం కాలే, ఈ సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని, నన్ను మీరు ఇంత స్పెషల్గా వచ్చి పిలవాల్సిన అవసరం ఏముంది? ఒక కాల్ చేస్తే లేదా ఒక సెకండ్ దూరంలో ఉంటాను, ఒక నిమిషం దూరంలో ఉంటాను, మీరు పిలిస్తే వచ్చేస్తాను. పేరు వచ్చిందనో పరపతి వచ్చిందనో క్యారెక్టర్ మార్చుకునేంత లోపం నాలో లేదు. ఎందుకంటే నాకేం రానప్పుడు, నా దగ్గర ఏం లేనప్పుడు సినిమా ఇచ్చింది మీరు, ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టి మీ అందరి ముందు మాట్లాడిస్తున్నది మీరు. సో మీకు నేను ఎప్పుడు నా గౌరవాన్ని ఎప్పుడు కోల్పోనో, ఎప్పుడు నా గౌరవాన్ని తగ్గించానండి. నాకు అన్నం పెట్టిన వాళ్ళకైనా, సినిమా పెట్టిన వాళ్ళకైనా, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకైనా, ఎవరికైనా సరే నాకు ఇచ్చిన వాళ్ళకి నేను తిరిగి ఏమి ఇవ్వగలనంటే, తిరిగి నేను ధనం రూపంలో ఇవ్వలేను కానీ నా గుణం రూపం ఇవ్వగలను. ఆ గుణం ఏంటంటే నన్ను నమ్మిన వచ్చిన వాళ్ళకి నేను నమ్మకంగా పనిచేయడం ఒకటి నా చేతుల్లో ఉంది సార్. నేను మీకు నమ్మకంగా పనిచేశాను అనిపిస్తేనే మీరు నన్ను ప్రేమించండి. నేను నిజంగా పనిచేస్తే నాకు అవకాశాలు ఇవ్వండి, అంతేగాని మీరు నేనేదో పెద్ద ఇదైనా అసలు లేదండి, అది లేదు, నాకు లేదు, ఎప్పుడు లేదు, రాదు. ఒకవేళ వచ్చినప్పుడు ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతానండి. ఎప్పుడు ఎల్లవేళలో తోడుగా ఉండి ప్రతిసారి సహకరిస్తూ ప్రతిసారి నన్ను ముందుకు నడిపిస్తున్న మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దరువేయ్. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు ఫర్ దట్ వండర్ఫుల్ వర్డ్స్. అండ్ ఎస్, ఇప్పుడే వేదిక పైకి సత్యం రాజేష్ గారు విచ్చేయడం జరిగింది. వారికి వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఓకే, సో ఎస్, సత్యం రాజేష్ గారు రాగానే మైకిస్తున్నాను అనుకోకపోతే, యా ప్లీజ్. పొలిమేరా 2తో హీరోగా కూడా ఒక బ్యూటిఫుల్ సినిమాలు అందించారు. గుర్తు చేస్తున్నానండి, టైం దొరికింది కదా నాకు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి గుడ్ ఈవినింగ్. అందరు అడిగానని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ కమింగ్ హియర్. సో హరీష్ గారి ముందు మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంటుంది నాకు, ఎందుకంటే ఆయన అంటే నాకు కొంచెం భయం. నా తెలుగు చాలా వర్స్ట్గా ఉంటుంది, ఆయన ముందు మాట్లాడేందుకే భయం, ఎక్కడైనా మాట్లాడతాను కానీ. సో దరువై మా డైరెక్టర్ గారు ఫస్ట్ రండి సార్, కలిసి ఈయన ఫస్ట్.
ఈయన బేసిక్గా ఈయన హైట్ గురించి మాట్లాడాను, ఎందుకంటే బాడీ షేమింగ్ చాలా తప్పు. నేను కూడా అలాగా అసహ్యం ఉంటాను, నాకు కూడా తెలుసు. కానీ ఈయన సినిమా ఫస్ట్ డే ఒక కథ చెప్పి ఎలా తీస్తారో లైవ్లీగా చెప్పి జోక్గా చాలా జోవియల్గా నవ్వుతూ ఒక లంచ్ టైంలో మాట్లాడుకుంటే సినిమా కూడా అలాగే తీశారండి. చాలా లైవ్లీగా, చాలా జోవియల్గా, ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎప్పుడు నవ్వుతూ ఒక సాంగ్ లాస్ట్లో ఒక సాంగ్ యాడ్ చేద్దామా వద్దా అనుకుంటూ లాస్ట్లో మళ్ళీ సాంగ్ యాడ్ చేస్తారు. అది ఆ సాంగ్ కోసం మళ్ళీ సపరేట్ 3 days రాత్రి పగలు షూట్ చేస్తారు, డే అండ్ నైట్. ఆయన కూడా వేస్తారు డ్యాన్స్ కష్టాలతో భయ సెకండ్ షెడ్యూల్ లేటు అలాను కదా. యాజ్ ఇట్ ఈజ్గా జస్ట్ 45 daysలోనో 55 daysలోనో ఆ 2 షెడ్యూల్ ఒక మధ్యలో 1 week గ్యాప్ ఇచ్చి సింగిల్ షెడ్యూల్ అంటే ఆ పేరుకి 2 schedules కానీ సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేసి సాయిరామ్ శంకర్ గారు జోకులు వేస్తారు, మాట్లాడతారు. వికాస్ ఎవరైనా సరే చెప్తారా రే. సో ఏంటి ఇంకా మాట్లాడాలా, నేనే లాస్ట్ కదా. థ్యాంక్ యూ సో మచ్, ఎంత గొప్పగా చేశారండి. ఆ విష్ ఆల్ ది బెస్ట్ అని సినిమాలు ఇంకా చేయాలి, మీలాంటి ఇండస్ట్రీగా రావాలి. ఇంకా మా ప్రభాస్ గారి గురించి ఎంత చెప్పడం తక్కువే. అండ్ సాయిరామ్ శంకర్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడి ఎన్ని మీమ్స్ చేస్తూ ఎంత గొప్పగా చేశారంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కామారెడ్డి వెళ్ళి ఒక చిన్న మీమ్ కోసం చిన్న అంటే ప్రమోషన్ చేయాలి, అలా కూడా సినిమా జనాల్లో తీసుకెళ్ళిన తాపత్రయంతో ఇట్స్ బిన్ వర్కింగ్ వెరీ హార్డ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా మా కెమెరామ్యాన్ గురించి చెప్పాలి, వీళ్ళందరూ మిగతా వాళ్ళు చెప్తారు. సరే నేనే ఫస్ట్ అని తెలియదు, లాస్ట్ అనుకుని ఎక్కువసేపు మాట్లాడతాను, సారీ. థ్యాంక్ యూ సో మచ్. టీ మాస్టర్ గురించి చెప్పాలని చూడండి, వేటగారం సర్లేరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఓకే అంటే మీరే చప్పట్లు కొడుతున్నారని ఓకే. ఎనీవేస్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి మాటలు విందాము. సార్ దేవరాజ్ గారు ప్లీజ్. చెప్పారండి సార్, 2 నేనేలేండి సార్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన కేవీఆర్ సార్కి, హరిశంకర్ సార్కి, మా హీరో గారికి, మా యూనిట్ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాతో పాటు అందరూ హార్డ్ వర్క్ చేశారు. మార్చి 15 1020 మూవీ వస్తుంది, అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పెషల్లీ మా గెస్టులందరికీ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేనా అండి, ఇంకా ఏమి కష్ట సుఖాలు అవి ఏం రావట్లేదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మరి ఎస్ ఇటువంటి ఎంటర్టైనింగ్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ నవీన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. సెన్సేషనల్ డైరెక్టర్ హరిశంకర్ గారికి అసలే మాట్లాడుతూ తక్కువ కామారెడ్డి ఎమ్మెల్యే గారికి, పిల్లగాని ఇచ్చేసిన గెస్టులందరికీ ఇలా థ్యాంక్స్ అండి. సినిమా ప్రొడ్యూసర్ దేవరాజ్ గారికి చెప్పంలోనే సింగిల్ సిట్టింగ్లోనే మనం చేద్దాం అని ముందుకు వచ్చి సినిమా చేయడానికి ఎంత కష్టమైనా నాతో పాటు ఉండి చేసిన నా ప్రొడ్యూసర్ గారికి, అలాగే కష్టపడ్డ నా హీరో గారికి చాలా థ్యాంక్స్ అండి. మార్చి 15 థియేటర్లో రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. వావ్, వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్ స్పీచ్లు ప్రొడ్యూసర్. వామో, నన్ను ఏదో ఇక్కడ ఇరికించేలాగా ఉన్నారు. ఓకే సో మరి ఎస్ సాయిరామ్ శంకర్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. ప్లీజ్ స్పీక్ ఫర్ అస్. అందరికీ నమస్తే అండి. అంటే గెస్ట్ని ఇన్వైట్ చేసినట్టు నన్ను నేను ఇన్వైట్ చేసుకోవాలి అంటే చిన్న గ్యాప్ వచ్చింది నాకు. చిన్నది కాదు, కొంచెం పర్లేదండి. సరే, అంటే ఫస్ట్ 1020 సినిమాకు ముందు అసలు యాక్చువల్గా 1020 సినిమా అయిన తర్వాత ప్రమోషన్స్ ఇలాంటి ట్రైలర్ లాంచ్కి ఎవరిని పిలుద్దాం అని అనుకున్నప్పుడు సరే యాక్చువల్గా అంటే 2 minutes తీసుకుంటాను సార్. సో ఇది డైరెక్ట్ హీరో ఆడి పేరు కామారెడ్డి శంకర్. సో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చిన కుర్రాడు కథ కాబట్టి సో కామారెడ్డిలో ఇప్పటికీ ప్రజెంట్ బాగా వెల్ నోన్, కామారెడ్డి పేరు వెల్ నోన్ అవ్వడానికి రీజను మన కేవీఆర్ గారు, రమణారెడ్డి గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారని అడిగారు మొన్న.
సార్ ఇది కామారెడ్డిలో షూట్ చేసాం, ప్లస్ కామారెడ్డి కుర్రాడు హైదరాబాదు కథ, ఆయన మీద కథ. సార్ మీరు వస్తే మాకు ప్రమోషన్స్కి బాగుంటుందండి అన్నప్పుడు, సో అలాగా కేవీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగిందండి. అలానే ఈ ట్రైలర్ కమర్షియల్గా ఈ వెయ్యి దొరవే అనే టైటిలే కమర్షియల్ టైటిల్. సో కమర్షియల్ టైటిల్లో సినిమా హీరో క్యారెక్టరైజేషన్ సినిమా ఇదంతా అండి. సో హీరో క్యారెక్టరైజేషన్ సినిమా అంటే హీరో మీదే సినిమా అంతా ప్లే చేసే డైరెక్టర్స్ ఉన్నారు. అందులో నాకు నచ్చిన ఇద్దరు, ఒకరు అన్నయ్య అయితే, రెండు మన హరీష్ శంకర్ గారు. అంటే అది ఎంజాయ్ చేసాం. సో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అలానే మా కెమెరామ్యాన్ గారు ముత్యాల సతీష్. సో ఇంత విజువల్స్, కమర్షియల్ విజువల్స్ రావడానికి కారణం మన ముత్యాల గారు. సో ఆయన కెమెరా దగ్గర ఉంటాడు, మాకు టెన్షను, ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్తే మేము వెళ్దామని, ఆయన వెళ్ళు మేము వెళ్దాం. సో సో థ్యాంక్ యూ అండి. ఇక ఈ సినిమా నేను నిన్న చూస్తున్నప్పుడు చాలా రోజులైంది నాకు, బట్ ఒక కమర్షియల్గా సినిమాని డైరెక్టర్ గారు తీసిన దాన్ని కమర్షియల్గా ఒక రేంజ్లో చేయాలంటే అది మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇప్పుడు ప్రజెంటు అది బీమ్స్ గారు. సో బీమ్స్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు, మంచి ఆర్ఆర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. సో ఇక మా ప్రొడ్యూసర్ గారు దేవరాజ్ గారు, ఆయన యాక్చువల్గా నేను నాలాగే సత్యనంద్ గారు స్టూడెంటు, నా తర్వాత ఆయన కూడా అక్కడ క్లాసెస్ తీసుకున్నారు. సో ఈ సినిమాలో యాక్ట్ చేయడమే కాదు సార్, సో ప్రొడ్యూసర్ గారు ఆయన యాక్చువల్గా బిజినెస్ మ్యాన్, బట్ సినిమా మీద ప్యాషన్తో సో ఇక్కడ రావడం జరిగింది. మేము డైరెక్టర్ గారు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా నీట్గా రిలీజ్ వరకు తీసుకొచ్చారు, దానికి థ్యాంక్ యూ సార్. ఇక డైరెక్టర్ మన నవీన్ రెడ్డి గారు, సో ఆయన నేను కలిసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నాకు కథ చెప్పారు. హాఫ్ అన్ అవర్లో నాకు అనిపించింది ఏంటంటే, ఓకే మళ్ళీ నేను ఒక బంపర్ ఆఫర్ లాంటి సినిమాతో వస్తున్నాను, బట్ చిన్న అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మాయి లాంటి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, సో ఇది నాకు ఉపయోగపడుతుంది అని ఒక హాఫ్ అన్ అవర్లో ఆయన చెప్పడం జరిగింది. సో నాకు కూడా నమ్మకం వచ్చింది. సో అక్కడి నుంచి జర్నీ అయిన అంటే లొకేషన్స్కి మన డైరెక్టర్ గారు అండ్ కెమెరామెన్ వెళ్ళి ముందే ప్రొడక్షన్ అంతా చూసుకొని ఎలా షార్ట్ డివిజన్ చేసుకొని ఈ సినిమాని చాలా షార్ట్ పీరియడ్లో తీయడం జరిగింది, బట్ కమర్షియల్కి ఎక్కడ తగ్గకుండా అంతా చేయడం జరిగింది. సో నాకు మంచి కథ ఇచ్చారు, మంచి సినిమా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సార్. మా ఇద్దరు కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. సో శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ నరసింహ 2 సాంగ్స్ చేశారు. చిక్కమంగళూరులో మా సుభాష్ భయ్య, సో ఈ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్. సో ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన, రిలీజ్ చేయడానికి వచ్చిన, ట్రైలర్ లాంచ్కి వచ్చిన కేవీఆర్ గారికి అండ్ మన హరీష్ శంకర్ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో